ఇది ఒక చాట్ ఐటమ్ అండి. ఒక కప్పుతో కప్పుడు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. 2 స్పూన్స్ ఏమో బైండింగ్కి శనగపిండి అనమాట, బేసిన్ పౌడర్ వేసాను. ఇదేంటంటే మన దోశల పిండిలాగానండి, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ మాత్రం పోసుకోకండి, కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోండి. దోశల పిండిలాగా ఈ బ్యాటర్ కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం వేయాలన్నమాట. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక పాల కవర్ కానీ లేకపోతే కోన్ చేసుకోవడానికి అండి, ఏదో ఒకటి షీట్ తీసుకుని ఇట్లా కోన్ చేసుకుని దాంట్లో ఏంటంటే ఈ పిండి వేసేయాలన్నమాట. ఈ పిండి నేను పాల కవర్ ఉంది, పాల కవర్ తీసుకున్నాను. చివరి చిన్న హోల్ చేసేసి వీటిని ఏంటంటే జాలీ టైప్లో కప్స్ లాగా వేసుకోవాలన్నమాట. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. పైన రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి అలా గట్టిగాను. చివరి చిన్న సిజర్స్ తోటి చిన్న హోల్ పెడితే సరిపోతుంది. ఇలా జాలీ టైప్లో మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్ కావాలంటే అది వేసుకోవచ్చు. నాన్ స్టిక్దే తీసుకోండి, అప్పుడే మనకి బాగా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. ఇట్లా వేసేసుకున్న తర్వాత అన్ని బాస్కెట్స్ అండి నీట్గా వాటి అవే లేచి వచ్చేస్తాయి. పెద్ద మనం ఏం కష్టపడక్కర్లేదు. వాళ్ళ కురుకురుమంటూ చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట. వీటిల్లో ఏంటంటే మనం ఏదైనా కర్రీ పెట్టుకోవడం, ఆలు ఒకటి, నెక్స్ట్ ఏంటంటే నేనేం చేశానంటే కీరా, క్యారెట్, చాట్ మసాలా వేసి అదంతా పెట్టానండి అందులోనూ. పిల్లలైతే బాగా ఇంట్రెస్టింగ్గా తింటారు, సెలవులు కూడా కదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, నచ్చుతుంది.